ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనము ధ్యానించగలిగితే, లేఖనములయందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలో తెలియపరుస్తుంది. మనకి నేర్పిస్తుంది, బోధిస్తుంది. ఇలా వెళ్ళు, ఈ మార్గాన పయనించాలి. దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఒకటి, పాపం నుంచి మనల్ని రక్షిస్తుంది. రెండోది, నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలో మనకి నేర్పిస్తుంది. ఇంత గొప్ప వాక్యం మనకుండగా మనకేం కావాలి ఈ లోకంలో? డబ్బా, ఆస్తుల, అంతస్తుల, గౌరవమా, పదవుల? అవి ఏవి నిన్ను కాపాడు. అనవసరంగా ఎవరి వెంటో వెళ్తూ, వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు ఉన్నారు, నేను పడిపోతే వాళ్ళు హెల్ప్ చేస్తారు నాకు, ఇవన్నీ వదిలేయండి. మనం ఎదుగుతుంటే వారు ఓర్చుకోలేరు, మనం పడిపోతే వాళ్ళు నవ్వేవాళ్ళు. మనుషులు ఎప్పటికీ మనకి మేలు చేయలేరు. మనల్ని ఆశీర్వదించేది, రక్షించేది దేవుడు మాత్రమే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ వాక్యానికి విలువనివ్వండి, సమయాన్నివ్వండి. మీ ఆలోచనలను వీటి యందు కేంద్రీకరించండి. దీన్ని అర్థం చేసుకోండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది.